గత ప్రభుత్వ పాలనలో తెలుగుదేశం నుండి కాంగ్రెస్ పరిపాలన రాజశేఖర రెడ్డి వరకు ఆడబిడ్డలు నీళ్లు పట్టుకోవడానికి వాటర్ ట్యాంకుల చుట్టూ తిరిగి ఆడవాళ్ళు కొట్లాడుకున్న సన్నివేశాలు మన కళ్ళ ముంగడ కదలాడని అది నార్మల్ అని చెప్తాను నేను. ఆ ఉన్న ఒక ట్యాంకర్ వస్తే ఊళ్ళకు నీళ్ళ దగ్గరకు పోయేది. అలాంటి అనుభవం కేసీఆర్ ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి వద్దని చెప్పి గంటాపదంగా చెప్పి అట్టి బాధలు ఆయన ఆడపిల్లల బాధలు చూసి నీళ్లు కావాలి తెలంగాణకు నీళ్లు లేదని నీళ్లను తెప్పించి అపర భగీరథుని పేరు తెచ్చుకొని నీళ్లు తీసుకొచ్చి ఆడబిడ్డ ఈ రోజు ప్రతి ఇంటికి గంటల మంది నీళ్లు వస్తున్నాయి. ఏ బిడ్డ ఇంటికి పోలే కూట కాపాడి కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టిండు. సరే చిన్న పొరపాటు జరిగిన దానికి అభాస్మాలు వేసి బాలపడ్డ 100 రాళ్ళు వేసినట్టు వేసి అన్యాయంగా నిందిస్తాడు. రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కినాయి. కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు, తెలంగాణ ఒక్కనాడు జై తెలంగాణ అన్నాడా? జై కాంగ్రెస్ అంటారు కానీ ఒక్కనాడు ఉద్యమం తెలంగాణ ఉద్యమం అసలు ఆయన చేయలేదు. తుపాకీ పట్టుకొచ్చారు రైబుల్ రెడ్డి, తుపాకీ పట్టుకొచ్చారు రైబుల్ రేవంత్ రెడ్డి. మా తెలంగాణ ప్రజలు తుపాకీ పట్టుకొచ్చారు మూర్ఖుడు. ఒక్కనాడు ఇప్పటికి కూడా జై తెలంగాణ అనలేదు. అయితే ఆడబిడ్డలు నీళ్లు ఇచ్చాడు. ఒంటరి మహిళలకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు ఇచ్చి ఏ కొడుకు కూడా కన్న తల్లికి అన్నం పెట్టకుండా కేసీఆర్ నా కొడుకు అని చెప్పి ఎందరో వృద్ధులు కేసీఆర్ కు దేవుళ్ళగా ముఖ్యులు. అట్టి పరిస్థితి నుండి 4,000 ఇతని మభ్యపెట్టి దొంగ మోసాలు 420 కేసులు చేసి ఇక 4,000 కదా ఉన్న 2,000 ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టకుండా కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలకు 50,000 ఫస్ట్ ఇచ్చిండు, 75,000 రెండోసారి ఇచ్చిండు, ₹1,00,000 చేసిండు. ఏ సామాన్యులు ఒకనాడు కట్నం చేయడానికి కూడా ₹1,00,000 ఇవ్వలేదు. కట్నాన్ని ఆయన కేసీఆర్ స్వయంగా ఇచ్చిండు, ప్రకటించిండు. అంతటి గలచరిత్ర కేసీఆర్ కు ఉన్నది. తెలంగాణ బాబూజీ తెలంగాణ కన్న కళలను నేను ఒకనాడు ఆటో ఎక్కితే ఒక ఆంధ్రుడు నన్ను ఆటోలో మీ తెలంగాణకి ఏమున్నాయా నీళ్లున్నాయా అని నా బాబు మొఖం అన్నాడు. కొట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది ఒకనాడు. కానీ సరే కాదు ఉద్యమం మేము చేసినా అయిపోయింది. కానీ తెలంగాణ తెచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఎవరిని ఇంత పంటికి కాలు ముళ్ళతో కూడా పంటికి తోటి తీసినట్టు తీసి కాపాడుకుంటూ వస్తే 420 పథకాలు పెట్టి దొంగ మాటలు మాట్లాడి దొంగ కేసులు చేసి గెలిచిన 4 నెలలకెళ్ళి ప్రజలు మొత్తం మాయపరిచిండు. ఎందరి తిట్టుడే. కనీసం నేను చెప్పొద్దు పార్టీ ఏదైనా కూడా డీకేఆర్ ఒక ఆడబిడ్డను కానిచెల్లి నీ బండారం అంటే పెడతాను, నీ రంగు రూపు పంట పెట్టి తొక్కుదా అంటాడు. వాడు ఎంత మూర్ఖుడు వాడు. ఒక ఆడబిడ్డ పార్టీ పక్క పెట్టండి. ఇక్కడ ఒక ఆడబిడ్డ డీకేఆర్ ఒక మంచి నాయకురాలు పాపం. అంతటి ఆడబిడ్డను పంట పెట్టి బీజేపీలో ఉన్నది పార్టీ కాదు. నేను చెప్పేది ఒక ఆడబిడ్డను మర్యాద లేకుండా మాట్లాడు. వాళ్ళు తెలంగాణ బిడ్డ ఏ పార్టీ అయినా మా తెలంగాణ బిడ్డ పండ పెట్టి తొక్కుదా అంటారు. వీడు మూర్ఖుడు, రాక్షసుడు, వీడు మనిషి. వీడు ఇప్పుడు కారు గుర్తు ప్రపంచం లేస్తుంది. కారు గుర్తు మొత్తం మొన్నదాకా ఓటు వేసిన వాళ్ళు కూడా బాధపడి జనాలు తిరగవు. విప్లవం మళ్ళీ తిరిగి విప్లవం తెలంగాణ రావాలని కేసీఆర్ 12 నుండి 13 సీట్లు వస్తాయి. వచ్చి ఒక్కొక్కరు కాంగ్రెస్ కు బీజేపీకి తగిన బుద్ధి చెప్తారు. అయినా నీకు క్యాండిడేట్ పెట్టుకుని దమ్మేలేదు. నీకు క్యాండిడేట్ ఎక్కడి నుంచి వచ్చారా బాబు? మా దానికి ఇడిచిపెట్టిన గోషిని పట్టుకోండి, ఆరూరు రమేష్ గారు ఏ ఊరు ఆరూరు రమేష్ గారు ఏ ఊరు పోయినా అంత సంగతి కావాలి. ఇక కడియం ఒక నీతి సిగ్గు శరం మేము మారేపల్లి సుధీర్ కుమార్, డాక్టర్ సుధీర్ కుమార్ మారేపల్లి ఉద్యమకారుడు. 21 సంవత్సరాలు కేసీఆర్ వెంట ఉండి వెన్నుపోటు కూడా మోసం చేయలే. దళిత బిడ్డ అని మారేపల్లి సుధీర్ కుమార్ మన హన్మకొండ జడ్పీ చైర్మన్ చేసిండు, కరీంనగర్ జడ్పీ చైర్మన్ చేసిండు. కాబట్టి ఆయనకు వేస్తాం మేము. ఇప్పుడు ఒక చిన్న మాట అడుగుతాను, చెప్పండి. రాజకీయ నాయకులు ఎవరు చూసినా కూడా కొన్ని వేల కోట్ల ఆస్తులు కనిపిస్తూ ఉంటాయి రాజకీయ నాయకులు. సో ఉద్యమం చేసినప్పటి నుండి ఈ సుధీర్ బాబుని మనం చూస్తా ఉన్నాము. సో కనీసం ఉండడానికి ఇల్లు లేదు, తిరగడానికి కారు లేదు. సో ఈ ప్రజల్లో మార్పు ఎట్లా ఏ విధంగా చూస్తారు? ప్రజలు ఖచ్చితంగా మార్పును తీసుకొస్తారు.
ఖచ్చితంగా ఇప్పుడు కారు గుర్తు ప్రపంచంతో గెలుస్తుంది, మామూలు గెలుచుడు కాదు. ఈ ప్రపంచం గెలుస్తుంది. అందరికి కనువిప్పు కలుగుతుంది, అందరికి కనువిప్పు కలుగుతుంది. అయ్యో కేసీఆర్ లేకపోయా తెలంగాణ తెచ్చిన బాబూజీని మనం ఓడిపోయిన బాధ ఉన్నదంటే తెలంగాణ ప్రజలు ఎంత బాధపడతారో అర్థం చేసుకొని ఇప్పుడు ఇంతమంది జనం ఇంత ఆవేశంతో ఇక్కడ ఆడబిడ్డలు కూడా ఒక్కొక్కరు వాళ్ళ ఆవేదన కక్కిరు, వాళ్ళ బాధలు ఎక్కిరు, అంత ఇబ్బంది పడతా ఉన్నారు కాంగ్రెస్ ఇబ్బంది పడి వాళ్ళ బాధలు ఎక్కిరు. వాళ్ళు ఒక్కనాడు కూడా ఆడబిడ్డలు బిందె నీళ్లు పట్టుకుని రోడ్డు రాకుండా చేశారు. కాంగ్రెస్ బొంద పెట్టి పాపలు పెట్టి ఎత్తాం. ఇక వాడు తొక్కుడు కాదు, ఇక మేము తొక్కి చూపిస్తాం. తెలంగాణ ప్రజలు మొత్తం తొక్కితే వాడు మళ్ళీ జై తెలంగాణ కూడా లేవద్దు. రేవంత్ రెడ్డి కాళ్ళతో దంతా అని చెప్తున్నారు కదా ప్రజల్ని. రేవంత్ రెడ్డి పోతా అనుకున్నాం, మీరు ఓట్లతో దంతారా? ఓటుతోటి ప్రజాస్వామ్యమైన ఓటు మనకు అంబేద్కర్, డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటుతోటి నోటుతోటి కాదు, ఓటుతోటి బుద్ధి. రెండు పార్టీలకు బుద్ధి చెప్తాను, రెండు పార్టీలకు బీజేపీకి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి తగిన గుణపాఠ చెప్పి ఈ ఆడపిల్లలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఇక తొక్కితే 3 ఫీట్లు 2 ఫీట్లు అవుతాడు. జై తెలంగాణ, జై తెలంగాణ.